మనలో చాలామంది సయాటికాతో బాధపడుతున్నారు. మరి వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. నొప్పితో కానీ సయాటికాతో బాధపడే వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేయాలో ఒకసారి చూడండి. సింపుల్గా ఒక 4 ఎక్సర్సైజ్ చేస్తే చాలు, కంట్రోల్లోకి వస్తుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎల్బో సపోర్ట్ తీసుకొని గాలి లోపలికి తీసుకొని సీలింగ్ వైపు చూసి హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 రిలాక్స్. నార్మల్గా బోర్లా పడి వచ్చేయాలి. ఈ ఎక్సర్సైజ్ ఒక 10 సార్లు రిపీట్ చేయాలి. ఇప్పుడు రెండవ ఎక్సర్సైజ్ చేతుల మీద సపోర్ట్ తీసుకొని బాడీని చెస్ట్ వరకు లేపాలి. ఈ నడుము మాత్రం కింద టచ్ అవ్వాలి. రెండో ఎక్సర్సైజ్ చేయండి. రిలాక్స్. చేతులు కొంచెం ముందు పెట్టుకొని స్ట్రైట్ చేయండి. ఇది రెండవ ఎక్సర్సైజ్. ఇది కూడా అంతే. సీలింగ్ వైపు పెట్టి గాలి లోపలికి తీసుకొని ఒక 20 అంకెలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 రిలాక్స్. ఒకవేళ 20 అంకెల వరకు ఉంచలేకపోతే 10 అంకెల వరకు ఉంచండి. ఉంచి మళ్ళీ నార్మల్గా రిలాక్స్ అయిపోండి. మనం బోర్లో ఎంత ప్రశాంతంగా పడుకుంటామో అలా. ఇది రెండవ ఎక్సర్సైజ్. ఇది కూడా 10 సార్లు రిపీట్ చేయాలి. ఇప్పుడు మూడవది, ఒక చెయ్యి పైకి చాపండి, ఆల్టర్నేట్ లెగ్ పైకి ఎత్తాలి. రిలాక్స్. నార్మల్గా బోర్లా పడి వచ్చేయాలి. ఈ ఎక్సర్సైజ్ ఒక 10 సార్లు రిపీట్ చేయాలి. ఇప్పుడు రెండవ ఎక్సర్సైజ్ చేతుల మీద సపోర్ట్ తీసుకొని బాడీని చెస్ట్ వరకు లేపాలి. ఈ నడుము మాత్రం కింద టచ్ అవ్వాలి. ముందు పెట్టుకొని స్ట్రైట్ చేయండి. ఇది రెండవ ఎక్సర్సైజ్. ఇది కూడా అంతే. సీలింగ్ వైపు పెట్టి గాలి లోపలికి తీసుకొని 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఒకవేళ 20 అంకెల వరకు ఉంచలేకపోతే 10 అంకెల వరకు ఉంచండి. ఉంచి మళ్ళీ నార్మల్గా రిలాక్స్ అయిపోండి. మనం బోర్లో ఎంత ప్రశాంతంగా పడుకుంటామో అలా. ఇది రెండవ ఎక్సర్సైజ్. ఇది కూడా 10 సార్లు రిపీట్ చేయాలి. ఇప్పుడు మూడవది, ఒక చెయ్యి పైకి చాపండి, ఆల్టర్నేట్ లెగ్ పైకి ఎత్తాలి. హెడ్ పైకి ఎత్తండి, సీలింగ్ వైపు చూడండి, లోపలికి గాలి తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. కాళ్ళు చెయ్యి దించేసి నార్మల్గా మళ్ళీ రిలాక్స్ అయిపోవాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా ఒక 10 సార్లు చేయాలి. ఇప్పుడు అలాగే ఈ చెయ్యి ఆపాలి. 1 2 3 4 5 6 7 8 9 10 హెడ్ పైకి ఎత్తాలి, సీలింగ్ వైపు చూసి 10 అంకెల వరకు వచ్చి మళ్ళీ రిలాక్స్ అయిపోండి. ఇది కూడా ఒక 10 సార్లు చేయాలి. ఇవన్నీ కూడా ఎవరైనా వెన్నునొప్పితో బాధపడినా సయాటికాతో బాధపడినా సింపుల్గా ఒక 2-3 వారాల పాటు ఇది చేసుకొని లేదా లైఫ్ అంతా కూడా చేసుకున్నా మనకి వెన్నునొప్పి అనేది ముందు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ సయాటికాతో బాధపడే వాళ్ళు ఇది చేసినా సరే నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తుంది అనమాట. 3-4 వారాల తర్వాత ఏం చేయాలి అనేది ఒకసారి చేసి చూపించాలి. క్యాట్కో పొజిషన్లోకి రండి. మీరు ఎక్సర్సైజ్ కూడా 3-4 వారాలు కంటిన్యూ చేయాలి. ఇది చేసిన తర్వాత ఏం చేయాలి, ఒక చెయ్యి పైకి ఎత్తండి, ఈ లెగ్ పైకి ఎత్తండి, చెయ్యి హెడ్ పైకి ఎత్తి 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అలాగే దాన్ని కూడా ఒక 10 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇది కూడా 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. నార్మల్ బోర్లా పొజిషన్కి వచ్చారు. ఈ ఎక్సర్సైజ్ కూడా ఒక్కొక్కటి 10 సార్లు చేయండి. నెమ్మదిగా మనకి నడుము నొప్పి అనేది కంట్రోల్లోకి వచ్చి నడుము చుట్టూ ఉన్న మజిల్స్ అన్నీ కూడా బలంగా ఉంటాయి. ఎప్పుడైతే బలంగా ఉంటాయో నడుము మీద ప్రెజర్ తగ్గుద్ది, వెన్నుపూస మీద ఆబ్వియస్లీ నొప్పి తగ్గుద్ది. ఇదే మెయిన్ ఎక్కువ చేయాల్సింది. మనం ఏం తెలియకుండా మనం ఏం చేస్తాం, పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటాం. నొప్పి మాత్రలు అప్పటికప్పటికే మనకు ఉపశమనం ఇస్తుంది, తగ్గుతుందని వేసుకుంటారు, అంతే అప్పుడు తగ్గిపోద్ది. కానీ లోపల ఏదుందో అది క్యూర్ అవ్వదు. అది తగ్గడానికి మెయిన్ ఉన్న సొల్యూషన్ ఈ ఎక్సర్సైజ్లు అనమాట. డైలీ చేయండి. చుట్టూ ఉన్న మజిల్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతాయి. బ్యాక్ మీద మనకి ప్రెజర్ తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, అట్లా కంట్రోల్లోకి వస్తుంది. ఓకేనా?